హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చామగడ్డల పులుసు అయితే చేసి చూపించబోతున్నాను. మనం సరిగ్గా చేసుకుంటే ఈ చామగడ్డల పులుసు తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. అంత బాగుంటుంది. నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే ఈ చామగడ్డ పులుసులో ఎండు చేపలు, ఎండు రొయ్యలు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి. మరి ఈ చామగడ్డ పులుసుని ఎలా చేసుకోవాలో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. పావు కిలో వరకు చామగడ్డలు తీసుకున్నానండి. ఇలా మీడియం సైజ్ అయితే బాగుంటాయి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని దుంపలు నిండుగా నీళ్లు పోసుకొని 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ చామగడ్డలు ఉడికేలోపు మన నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి. మనం తీసుకున్న ఈ చామదుంపలకి ఈ చింతపండు అయితే సరిగ్గా సరిపోతుందండి. ఈలోపు చక్కగా చామగడ్డలు అయితే ఉడికాయండి. నీళ్ళన్నీ వంపేసి కూల్ వాటర్ వేసుకొని చామగడ్డలపై ఉన్న పొట్టు మొత్తం తీసివేసుకోవాలి. చామగడ్డలు బాగా ఉడికితే పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి. ఈ చామగడ్డలకి పై పొట్టు వలిచిన తర్వాత బ్లాక్గా అనిపిస్తే అంతవరకు నైఫ్తో కట్ చేసుకోవాలి. ఇలాగే డైరెక్ట్గానే వేసుకోవచ్చండి. మనం వద్దు అనుకుంటే ఇవి కొంచెం చిన్న పీసెస్గా వచ్చేలా కట్ చేసుకోవాలి. అందంగా ఉన్న కడాయి పెట్టుకొని అందులో 4 to 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజు టమాటా తరుగును వేసుకొని అలాగే సన్నగా పొడవుగా తరిగిన ఒక ఆనియన్ వేసుకొని టమాటా సాఫ్ట్గా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని 3 పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసి 1 కప్పు వరకు వేసుకోవాలి. మరో 1/2 కప్పు వరకు నీళ్ళని కూడా వేసుకొని పులుసుని బాగా మరిగించాలి. ఇప్పుడు పులుసు మరిగేలోగు 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు మెంతులు లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పులుసులోకి బాగా ఉడికించుకున్న చామగడ్డలను వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. 15 నుండి 20 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ వరకు వెన్నను వేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సరే. అంతే అండి, చామదుంపల పులుసు రెడీ. ఈ చామదుంపల పులుసు రోటీలోకైనా చపాతీలోకైనా అలాగే రైస్లో కూడా సూపర్ ఉంటుందండి. అంతే అండి, సింపుల్ కదా. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.